అయితే మేడం ఇప్పుడు ఇంతకుముందు ఎయిర్పోర్ట్ వచ్చినప్పుడు కూడా ఎయిర్పోర్ట్లో చాలా అంటే శంషాబాద్ దగ్గరలో చాలా ల్యాండ్స్ ఎయిర్పోర్ట్ని బేస్ చేసుకొని చాలా మంది చాలా ల్యాండ్స్ అమ్మేశారు. బట్ అవి కొంచెం డెవలప్మెంట్కి తక్కువలోనే ఉన్నాయి, అనుకున్నంత డెవలప్మెంట్ అయితే జరగలేదు. బట్ ఇప్పుడు కందుకూరు ఇవన్నీ చూసినా కూడా మనకి ఎయిర్పోర్ట్కి దగ్గరలోనే ఉంటుంది ఈ ప్లేస్ కూడా. అంటే దీన్ని కూడా ఇంతకుముందు లాగా అంటే ఇంతకుముందు శంషాబాద్ బాగా హైప్ చేసి చెప్పారు. మొన్నటిదాకా లాస్ట్ గవర్నమెంట్లో మనకి ఈ యాదాద్రిని హైప్ చేసి చెప్పారు. సో అలాంటిదే ఇది కూడా అవ్వచ్చా? అంటే ఇప్పుడు మనం హైదరాబాద్ని తీసుకుంటే మనకు 4 డైరెక్షన్స్ ఉన్నాయండి. ఒకటి సో ఈస్ట్, మీరు మాట్లాడుతున్న హైదరాబాద్ వచ్చి యాదాద్రి వచ్చి ఈస్ట్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్, అంటే భువనగిరి వరంగల్ హైవే. అది ఎప్పుడైనా సరే టూరిజం ఓరియంటెడ్గా జనాలు వచ్చి వెళ్ళిపోయే ప్లేసెస్ తక్కువగా డెవలప్ అవుతాయి. రీజన్ ఏంటంటే వన్ డే ట్రావెల్లో దర్శనం అయిపోతుంది, పీపుల్ వెళ్ళిపోతారు. దట్స్ ఏ డివోషనల్ ప్లేస్. వేరాస్ టీటీడీ తీసుకోండి, తిరుమల తిరుపతి దేవస్థానం, మనం తిరుపతికి వెళ్ళాలి అంటే అక్కడున్న వాళ్ళు వెళ్ళాలన్నా సరే వన్ డే దర్శనం పడుతుంది. రెగ్యులర్ పీపుల్ గురించి మాట్లాడితే ఎక్కడైతే స్టేకి ఛాన్సెస్ ఉంటుందో అప్పుడు అక్కడ లేఅవుట్లు వేస్తే హోటల్స్ వస్తాయి, అకామిడేషన్స్ పెరుగుతాయి, ఇలాంటి ఒక కైండ్ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ ఎకోసిస్టమ్ పెరుగుతుంది. వేరాజ్ ఎండ్కి వెళ్తే ఎలాంటి సిటీ వస్తుంది అనేది కూడా ఇంపార్టెంట్. వేరాజ్ వరంగల్ హైవే మనకి ఎండ్కి వెళ్తే అంత డెవలప్డ్ సిటీగా కనపడదు. అందుకని ఆ హైవే మనకు లుక్ ఈస్ట్ పాలసీ లాంటి ప్రపోజల్స్ గవర్నమెంట్ తీసుకొచ్చినప్పటికీ కూడా మనకు ఈస్ట్ హైదరాబాద్ అంతగా ప్రాముఖ్యత చెందలేదన్నమాట. అలాగే విజయవాడ హైవే కూడా. కానీ మనము ర్యాపిడ్గా చూసిన హైవేస్ ఏంటి? ఒకటి ముంబై హైవే, బెంగళూరు హైవే, ఫార్మా సిటీని బేస్ చేసుకొని శ్రీశైలం హైవే. మిగిలిన ఈ 2 హైవేలు తీసుకున్నట్లయితే మీకు అగ్రెసివ్ మార్కెట్ లేదు, డిప్రిసియేషన్ మార్కెట్ లేదు, గ్రోత్ లేదు, స్టేబుల్గా వెళ్తుంది. కానీ గవర్నమెంట్ ప్రయత్నాలు అయితే చేసింది, అంటే డైవర్సిఫై చేయడానికి ప్రయత్నం అయితే చేసింది. ఇప్పుడు కూడా ఈ కరెంట్ గవర్నమెంట్ లుక్ ఈస్ట్ అనే పాలసీతోనే ముందుకెళ్తున్నారు. హైప్ అనేది ఏమి ఉండదండి. ఎక్కడైతే ల్యాండ్ బ్యాంక్ అవైలబిలిటీ ఉంటుందో, ఎక్కడైతే వాళ్ళ మార్కు చూపించగలుగుతారో, ఎక్కడైతే కనెక్టివిటీ పెంచగలుగుతారో ఆ ఏరియాస్ని ప్రిపేర్ చేసుకుంటారు. అక్కడ ఒక యూనివర్సిటీ రావాలా, అక్కడ ఒక టెంపుల్ పెద్దగా డెవలప్ చేయాలా, లేదా అక్కడ మనము స్పెషల్ ఎకనామిక్ జోన్స్ డెవలప్ చేయాలా అనేది ఒక మనకున్న మాస్టర్ ప్లాన్కి అనుగుణంగా ప్లాన్ చేసుకొని వస్తారు. కాబట్టి హైప్ అనే దానికంటే చెప్పడం కంటే వాళ్ళు అక్కడ ఏదో ఒక ఎకోసిస్టమ్ని బిల్డ్ చేయాలి అన్న ప్రయత్నం చేస్తారు అనేది అర్థం చేసుకోవాలి మనం. కానీ అది ఎంత టైంలో చేస్తారు, ఇప్పుడు అది మనకు అందుబాటు ధరల్లో ఉందా? ఎందుకంటే ఏ అనౌన్స్మెంట్ వచ్చినా ఫస్ట్ అలర్ట్ అయ్యే ఇండస్ట్రీ ఏముంటుందండి? రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ. అక్కడ ప్లాట్ కొనాలా, లేకపోతే ప్రైవేట్ ల్యాండ్ ఎకరాల్లో కొనాలా, లేదా అక్కడ రెసిడెన్షియల్ మార్కెట్ ఉంటే ఇల్లు కొనాలా, ఏమనేది జనాలు ఆలోచిస్తారు. కాబట్టి అనౌన్స్మెంట్స్ అన్నీ కూడా చేసేటప్పుడు ముందుగా అలర్ట్ అయ్యే ఇండస్ట్రీ వచ్చి రియల్ ఎస్టేట్ సెక్టార్ అనమాట. హైప్ అని అనకూడదండి. వాళ్ళు ర్యాషనల్గా డెవలప్మెంట్ చేసే ప్రాసెస్లో ఒక్కొక్క ఏరియాని పిక్ చేసుకుంటున్నారు. అలాగే ఇప్పుడు 4th సిటీ అనేది కూడా లైమ్ లైట్లోకి రావడం జరిగింది. పేరు మారింది అంతే, 4th సిటీ, నెట్ జీరో సిటీ అని పేరు మారిందే తప్పిస్తే ఏరియాలు అయితే అవే. అదే కడతాల్, అదే శ్రీశైలం హైవే, అదే ముచ్చర్ల, అదే మీర్ఖాన్పేట, అదే ఆచారం, సేమ్ ఆ లొకేషన్సే. మీరు అక్కడికి వెళ్ళి చూస్తే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా ఎక్కడ ఓపెన్ చేశారు అంటే బేగిరి కంచా అనే ప్లేస్లో ఓపెన్ చేశారు. ఇంతకుముందు ప్రీవియస్ గవర్నమెంట్ కూడా అక్కడే స్టోన్ లే చేశారనమాట. సో కాబట్టి అవే చుట్టుపక్కల ఏరియాలు, అదే అక్కడే కందుకూరు నుంచి అదే 10-15 కిలోమీటర్ల డిస్టెన్స్లోనే ఈ బజ్ అంతా జరుగుతుంది. కానీ కంక్లూజన్ పాయింట్ ఏంటంటే గవర్నమెంట్ ల్యాండ్ని వీళ్ళు యూటిలైజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అది మనం అప్రిషియేట్ చేయాల్సిన విషయం. అయితే మేడం ఒక అలిగేషన్ అండ్ ఒక కంప్లైంట్ కూడా ఉంది పబ్లిక్ నుంచి. ఏంటంటే ఈ రేవంత్ రెడ్డి గారికి సంబంధించిన అంటే ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొంతమంది నాయకుల ల్యాండ్స్ ఆ చుట్టుపక్కల ఉన్నాయి, అవన్నీ వీళ్ళు సేల్ చేసుకోవడానికి, ఎక్కువ రేట్లకి సేల్ చేసుకోవడానికి ఇట్లాంటి ప్రాజెక్ట్ ఒకటి తీసుకొచ్చి బాగా అనౌన్స్మెంట్ చేశారనేది ఒకటి అలిగేషన్ ఉంది గవర్నమెంట్. దాని గురించి ఏమంటారు? ఆల్రెడీ కడతాల్లో ఫార్మాసిటీ అనౌన్స్ చేయబట్టి మోర్ దాన్ 8 years అవుతుంది కదండి. సో అక్కడ అలా అంటే ప్రతిసారి ప్రతి ఒక్కరికి, ప్రతి పొలిటీషియన్కి, ప్రతి గవర్నమెంట్కి ల్యాండ్ ఉందనే మాట్లాడతారు. ఉంటే అది పర్సన్ ఓరియంటెడ్గా, సెంట్రిక్గా వాళ్ళకు ఒక 100 ఎకరాలు ఉంది అని చెప్పి డెవలప్మెంట్ అక్కడ ప్రోగ్రెస్ అవ్వాలనేం లేదండి.
ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అక్కడ ఒక ల్యాండ్ని గవర్నమెంట్ ఎలా యూటిలైజ్ చేస్తుంది అనే దాన్ని బట్టి అక్కడున్న మార్కెట్ ప్లేయర్స్ ప్రైజెస్ని హైప్ చేస్తారు. అదే ఒక సగటు ఇన్వెస్టరు మీకు ఆ ప్రైస్ ఎంత అఫోర్డబుల్ ఉందా లేదా, ఈ ప్రైస్లో కొంటే మీకు రీసేల్ వాల్యూ ఎలా వస్తుంది అనేది మీరు ఆలోచించి మీరు నిర్ణయం తీసుకోండి. సో అక్కడ ఒక ప్రాజెక్ట్ వచ్చినంత మాత్రాన విపరీతమైన ప్రైజులు అయితే పెరగవు. ఉన్న దాని మీద ఒక 1%, 1.5x పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. బట్ అది కూడా మీరు చూస్ చేసుకోండి. అంటే ఈ ప్రైస్లో ఇంత పెట్టి ఒక 15,000 రూపాయలు పర్ స్క్వైర్ యార్డ్ పెట్టి నేను ఈ ఏరియాలో కొంటే నాకు రీసేల్ ఎంత వస్తుంది నెక్స్ట్ డౌన్ ద లైన్ 5 yearsలో అనేది మీరు కంపారిజన్ చేసుకోండి. ప్రతి ఒక్కరికి ల్యాండ్స్ ఉన్నంత మాత్రాన ఆ ఏరియానే డెవలప్ చేస్తాము అనేది ఒక రకంగా మనం దాని మీద ఎస్ అని చెప్పలేమండి. ఎందుకంటే గవర్నమెంట్కి ల్యాండ్ ఉంటుంది, ఇండివిజువల్ పొలిటికల్ లీడర్కి అక్కడ ల్యాండ్ ఉంటుంది. వాళ్ళు 1% కాంట్రిబ్యూట్ చేయొచ్చాము. ఎందుకంటే వాళ్ళ ల్యాండ్ ఉందనో లేకపోతే వాళ్ళ ఫామ్ హౌస్ ఉందనో వాళ్ళు ఒక రోడ్ ఎక్కువ వేసుకుంటారేమో తప్పిస్తే దానివల్ల ఎకో సిస్టమ్ మొత్తం అయితే మారదు.